పొద్దు పొద్దుగలనే నాతో లొల్లి పెట్టుకొని వేరే ఏదో కొలువులో చేరతా అన్నాడు మా మామ. మరి నిజంగానే వేరే ఏదైనా నౌకర్లో చేరిండా లేకపోతే ఉత్తగానే నన్ను ఆట పట్టించేందుకే అన్నాడా? ఇంతకు మా మామ ఎక్కడున్నట్టు? హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో టడక్ టక్ దన్ టడా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా. ఓ మామ, నువ్వెక్కడున్నావు? ఆ అవతారం ఏంది, నీ పనేంది, నీ వెనక బిల్డింగ్ ఏంది, ఆ చిరంజీవి స్టెప్పులేసుడేంది, అసలు ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఆ పేటకు చిరంజీవి ముఠా మేస్త్రి అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ కి ఈ గంగూల్ బాయ్ తాపీ మేస్త్రియా. చూడు మేరా కామ్ దేఖో మేరా. ఓహో, అంటే నువ్వు ఇప్పుడు తాపి మేస్త్రివా? ఈయన గిట్ల ఇల్లు కడితే పనిగల్లోడు పందిరేస్తే కుక్క తోక తాకి కూలిపోయినట్టే ఉంటది. అయినా నిజంగానే నువ్వు మేస్త్రి పని చేస్తావా? బాబాయ్ నువ్వేం చూస్తున్నావా? కంకరెత్తు కాకా నువ్వు ఇట్లా ఇది పట్టుకో. మనం పని చేయడానికి వచ్చిన సినిమా చూసుకుంటే డాన్సులు చేసుకుంటే చేయనికే కాదు, పని చేయి. మనం ఒక్కసారి ఇదో ఇప్పటిదాకా ఇల్లు ఎవరు కట్టినో తెలియదు. ఈ గంగుల మామ ఇల్లు కట్టిందంటే భూకంపం వచ్చిన ఇల్లు ఇంత జనకను కూడా అనుకోవద్దు. కొట్టు నువ్వు ఎత్తు ఏయ్ నాకై కాకా నువ్వు కూడా రెండొచ్చి పనిది. నాడు 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 ఎత్తు ఎత్తు. వామ్మో, నిజంగానే గుండు సుతారి పని చేస్తున్నాడు కదా మా మామ. అయినా నాకు తెలియకుండా ఈయన ఎప్పుడు మేస్త్రి పని నేర్చుకున్నాడు? అరే ఎవరమ్మా ఊకే నీకు పని పడ ఏం లేదు, పని చేస్తుంటా. ఓ మామ మామ నీ చెవు వచ్చిన మేకలేక గట్లడుతావు. పని చేసుకొని తల్లి ఏం చూస్తున్నారే మీరు? వామ్మో వామ్మో వామ్మో, నీ దౌడల దగ్గర వాడ నరాలు దిగుతాయి కదరే, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయినా నువ్వు నాకు తెలియకుండా మేస్త్రి పని ఎప్పుడు నేర్చుకున్నావు? ఏంది కథంతా? నీ పంచాల గుండా అగో కోడలా నువ్వా గోడకు సున్నం కొట్టినట్టు మొత్తం ముఖానికంతా మేకప్ ఉండేసరికి ఏర్పాటు చేయలేదు. నాకు ఇయ్యే రాదే, నువ్వే ఎంతసేపు ఎత్తావే? నేనేమో అనుకున్నా గాని నిజంగానే మేస్త్రి పని చేస్తున్నాడు కదా మా మామ. ఓ మామ, నిన్నే గంగుల్ మామ. అగో అయినా కానీ ఏంది ఈ టైంలో పిలుస్తున్నావు? ఏంది ఈస్కండి నీకు పనికొస్తావా? ఇట్లా వద్దు తల్లి, నీకు దండం పెడితే నా తన్నే మత్తమంది ఉన్నారు, వాళ్ళకే కూలి పైసలు ఇయ్యలేకపోతున్నా. ఏమో దాంతో కాకపోతే రేపు పుష్కబెట్టేదాన్ని వెళ్తా అప్పుడు రా. ఇసుక అంటే పీక పిసుకుతాయేమనుకున్నావో? నువ్వు గా పని ఎందుకు చేస్తున్నావు అంటే ఇంకా నన్ను కూడా అదే పని చేయమంటున్నావా? అయినా నువ్వేంది ఇంకా మేస్త్రి పని చేసుడేంది? అగో ఎందుకోడలా మేస్త్రి పని అంటే కంకరాయి లెక్క తీసి పారెత్తున్నావా? ఇట్లా ఒత్తే వెళ్తే నీకు నా బాధ ఏంది, నా కట్టం ఏంది అనేది. కథలు పడ్డామనుకో ఆడికొచ్చి అదే సిమెంట్ మొహానికి కొడతా మళ్ళా. నేను నీ కోడలను. అవు కూడలా ఇదే నా కొత్త కొలువు. నాకు కూడా ఏం అలవాట్లేదు కదా, చిన్న చిన్నగా ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నా. మంచిగా ఇక్కడ పని మొత్తం నేర్చుకొని ఎంఎన్సీ కంపెనీలో కొలువు కొడతా. అరే, ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు ఉండదు. బతుకుడు కష్టమవుతుంది కదా, ఎవరు పిలుస్తారు? అయినా నాతో లొల్లి పెట్టుకుని పోయింది గి మేస్త్రి పని కోసమా? ఏదో కొత్త కొలువు అంటివి కదా, అది గిదేనా? అవును కూడలా అవును. ఏం కొలువు? ఈ మేస్త్రి కొలువా? ఇగో కూడలా నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే తెలియదు అన్నట్టే ఉండు. కానీ అన్ని తెలిసినట్టు లబలబా ముత్తుకోకు. హైదరాబాద్లో ఉన్న కాన్సుల్ జనరల్లా తాపీ మేస్త్రీలు కావాలంట నోటిఫికేషన్ పడ్డది. ఫిబ్రవరి 25 దానికనే ఈ జాబ్లో ఆఫర్ ఉంటుందంట. అందుకోసానికనే నేను ప్రాక్టీస్ కోసమని పని నేర్చుకోనికి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ మంచిగా పని నేర్చుకుంటా, మంచిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఒక వారం తర్వాత అప్లై చేసుకొని జబర్దస్త్ జాబ్ కొడతా. పైసలే పైసలు. సిమెంట్ గడ్డగట్టినట్టు దమాక్ కూడా గడ్డగట్టి పని చేస్తా లేదా ఏంది? ఓ తలకు మాసినోడా సన్నాసి దద్దమ్మ, ఎవరు చెప్పిండి అడ్డమైన ముచ్చట్లని? ఎంఎన్సీ కంపెనీలో ఎవరైనా కొలువులు ఇస్తారా? ఇటువంటి ముచ్చట ఎక్కడ నిన్నావా? కోడల నెలకు 4,38,348 రూపాయలు ఇస్తారంట. అలవెన్సులు కూడా ఇస్తారట. ఇక అట్లా చూసుకుంటే నెలకు 4 లక్షలు అంటే ఏడాదికి ఎంత అవుతున్నాయి? దగ్గర దగ్గర 50 లక్షలు అవుతున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే 2 ఏళ్ళలో ఈ గంగుల మామ కోటీశ్వరుడు కోడలా. ఏంది పగటి కలలు అంటున్నావా? అది నెలకు 4 లక్షలు కాదు, ఏడాదికి. ఏం తెలియకుండానే లేని పని
అందరు ముందటేసుకుంటావు తలకు మాసినోడా. అవునా, నిజమే నా కోడలు నువ్వు చెప్పేది? ఏం తెలియకుండానే ఏదో ఒక పని ముంగటేసుకుంటావు. అంటే కోడల ఏడాదికి 4 లక్షలంటే నెలకు 37,000 కంటే ఎక్కువనే. ఈ లెక్కతో చూస్తే నువ్వు ఇచ్చిన దానికంటే తక్కువనే కదా. మరేమనుకుంటున్నావు? కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసుకుంటా జోకులేసిండ్రు, అది నేను కూడా చూసిన. అయ్యో కోడల, ఏమాట కామాటే. అయినా మన పనే మంచిగా ఉంటుంది. వార్తలు చెప్పుకున్నాడు, నువ్వు వాడుకుడు, నేను తీసుకొచ్చుడు, ఎంత ఈజీ బాగుంటుంది కదా. మరి అర్థమైందా ఇప్పుడు? అయినా కూడా ఏ మాట కామాటే కానీ పైసలు అని పోతప్పుడు ఏమైనా కట్టకపోతామా? అసలు ఈ పని మనం చేయలేము, మనతో కాదు. మన వార్తలు చెప్పుకునే పనే మంచిగా అనిపిస్తుంది. నువ్వు అడుగుడు, నేను చెప్పుడు. అయ్యో మామ, నేను వేరే వాళ్ళని పెట్టుకున్నా మామ పనికి. నువ్వు పెద్ద తాపి మేస్త్రివి కదా, నువ్వు ఇక్కడేం పని చేస్తావులే. ఆగకూడలా, నీకు దండం పెడితే ఇవన్నీ మనసులో పెట్టుకోకూడలా. ఎంత కాదనుకున్నా నేను నీకు మావను. మళ్ళీ నా ఇప్పుడు ఉన్నట్టుండి కొలువుపోతే మీ అత్త ఉపాసం ఉండాల్సి వస్తుంది. ఏదో మా అత్త మొహం చూసి విడిచిపెడుతున్నా. ఇంకోసారి ఇటువంటి కథలు పడ్డావనుకో నిజంగానే ఊడబిక్తా కొలువుల నుంచి. ఏమనుకుంటున్నావో? అమ్మ కోడలా, నువ్వు అంత మాట అన్నావు చాలు. బుద్ధిగా వార్తలు చెప్పుకొని బతుకుతా. గీయన్నీ నాకు వద్దు. వస్తాను, ఆఫీస్ కాడికి వస్తాను. పబ్లిక్ చూసిర్రా మా మామ కథ ఎట్లున్నదో. తాపి మేస్త్రి ఉద్యోగాలకు అప్లికేషన్లు, ఇంటర్వ్యూలు బాగుంది, కానీ జీతం చూస్తుంటే బయట అడ్డం మీద కూడా అదే కూలి వస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే కొలువు అయితే జర ఎప్పటికీ ఉంటుంది. అదే బయట అయితే ఓ రోజు దొరకచ్చు, ఓ రోజు దొరకకపోవచ్చు. మరి మేస్త్రనలు అప్లై చేసుకుంటే చేసుకోండి, సరేనా?